ఇవాళ బియ్యము కొబ్బరి కలిపి ఆపం ఎలాగో చూద్దామండి. ఒక డబ్బాడండి, అంటే ఒక పావు సేరు డబ్బాతో పావుసేరు డబ్బా బియ్యం అనమాట. నానబెట్టాను రాత్రి. కొబ్బరి అండి, లేత కొబ్బరి. లేత కొబ్బరి అయితే వెనకాల తీయక్కర్లేదు, లేకపోతే వెనకాల తీసేస్తే రంగు బాగుంటుంది అనమాట, లేకపోతే రంగు అంత బాగుండదు. రెండు కలిపేసేసి రుబ్బేసుకోవాలండి. కొబ్బరి విడిగా రుబ్బుకోవాలన్నమాట. అందులోంచి కొంచెం పిండి తీసేసి కొంచెం వాటర్ కలిపి ఇలా స్టవ్ మీద పెట్టి దగ్గరికి వచ్చేదాకా ఉడికించాలండి. ఇది ఇలా ఉడికించి కలిపితే ఏమవుతుందంటే మనకి ఆపం చాలా బాగా వస్తుంది. ఇలా ముద్దలాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించేసేసి దీన్ని కొబ్బరిలో వేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడే చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే లేచి రావు, వాటంతా అవి లేచి రావు. కొబ్బరిలో వేసేసి ముద్దను చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మొత్తం పిండి అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసేయాలన్నమాట. అప్పుడు మనకి 2 గింజల్లో వచ్చింది. ఒక డబ్బాడు బియ్యానికి ఇంత పిండి వచ్చిందండి. దీన్ని ఏం చేశానంటే ఓవెన్లో పెట్టేశాను. అంటే లైట్ ఏం వేయక్కర్లేదు, స్విచ్ వేయక్కర్లేదు. ఎంత వేడిగా ఉన్నానంటే పొంగకపోతే బాగుంటుంది అనమాట. ఇలా పెనానికి జస్ట్ ఫస్ట్ ఆయిల్ రాసుకుంటే చాలండి, మళ్ళీ అక్కర్లే. ఇలా తిప్పేసుకుంటూ చేసేస్తే అవే దోటంతో విలేజ్ వచ్చేస్తాయండి. అసలు ఎంత కమ్మగా స్మూత్గా మెత్తగా ఉంటాయనండి. మాకు స్టార్ట్ చేసుకుని తింటే మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగా వస్తాయి. అసలు పెద్ద కష్టపడక్కర్లేదు. ఒకవైపు కాల్చుకోవాలండి, రెండో వైపు తిప్పక్కర్లే. ఇలా ట్రాన్స్పరెంట్గా కాలిపోతుంది. చాలా హోల్స్ పడ్డాయి చూసారా, పిండి బాగా నానిందనమాట. అందుకని పొద్దున్న రుబ్బేసేసుకుని సాయంత్రం వేసుకోవాలన్నమాట. అలా అయితే కనుక బాగుంటుంది. వేయడం తీయడం తప్ప వేరే పనే ఉండదండి. హాయిగా ఇవి చాలా ఈజీగా ఉంటాయి. పిల్లలు అయితే తింటూనే ఉంటారు. ఆ కొబ్బరి ఉండడం వల్ల ఆయిల్ వేయక్కర్లేదు. నేను కొంచెం అండి మెంతిపొడి అనమాట, ఆవాలు మెంతులు మిరపకాయలు వేయించిన మెంతిపొడి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అందులో పచ్చిమిరపప్పు వేయండి వేసేసి 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసాను అనమాట మెత్తగాను. ఈ గ్రైండ్ చేసిన దాన్ని మజ్జిగ తిప్పి పెరుగుని మజ్జిగ చేసి ఉంచుకున్నానండి. అందులో తీసుకొచ్చి కలిపేశాను. ఇది ఇన్స్టెంట్ కింద పచ్చడి కింద చాలా బాగుంటుంది. చివరికి ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండాలన్నమాట. దీని పోపు ఏం అవసరం లేదండి. ఇలా చేసుకోండి ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు కావాలంటే 2 మినిట్స్లో అయిపోతుంది. దోశలకు చాలా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.